గ్రీన్‌లాండ్‌పై ఆధిపత్యం సాగించాలని చూస్తున్నటువంటి అమెరికా అయితే గనక డబ్ల్యూహెచ్ఓ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇదేంటంటే చాలా దేశాలన్నీ కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో సభ్యులుగా అయితే ఉంటాయి. ఏదైనా పెద్ద ప్రమాదాలు ఎదురైనప్పుడు ఇవైతే గనక పరిశీలించి కొన్ని సూచనలు, అలాగే ఈ పరిశోధనలవి చేయడానికి, అలాగే అన్ని దేశాలకి సరైన సూచనలు, మందులవి కూడా ఈ ప్రిస్క్రైబ్ చేస్తుంటాయి. ముఖ్యంగా మనకు పాండమిక్ కోవిడ్ టైంలో అయితే గనక డబ్ల్యూహెచ్ఓ చాలా వరకు ఆ సూచనలు, సలహాలయితే గనక ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఎవరి నిర్ణయం అనేది పక్కన పెడితే, అంటే అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ డిపార్ట్మెంట్ నిర్ణయమా? లేకపోతే వేరే కారణాల వల్ల దీనిపై చూస్తున్నారా ఏంటనేది తెలీదు. డబ్ల్యూహెచ్ఓ నుంచి వెళ్ళిపోతున్నారా అనేది. నిజానికి చూస్తే డబ్ల్యూహెచ్ఓకి ఈ నిచ్చే నిధుల్లో కొంచెం అమెరికా ఎక్కువ నిధులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి అధికారికంగా అమెరికా అయితే నిష్క్రమించింది. కారణం ఏం చెప్తున్నారు వీళ్ళు వెళ్ళిపోవడానికంటే, కోవిడ్‌ని కంట్రోల్ చేయడంలోనూ, అందుకు సంబంధించిన సంస్కరణలు అమలు చేయడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని చెప్పేసి అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ డిపార్ట్మెంట్ అయితే వెల్లడించింది. ఇకపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నుంచి వెళ్లే నిధులన్నీ, అంటే అన్ని రకాల నిధుల్ని కూడా వెంటనే ఈ క్షణం నుంచి నిలిపివేస్తున్నామని చెప్పేసి అమెరికా ప్రకటించింది. అలాగే డబ్ల్యూహెచ్ఓలో ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ ఆఫీసులు ఎక్కడైతే ఉంటాయో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అక్కడ పనిచేస్తున్నటువంటి యుఎస్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వెనక్కి పిలిపించేస్తే, ఇంకా ఆ టెక్నికల్ టీంలు, కమిటీలు, వర్కింగ్ గ్రూపులు ఏముంటాయి అన్నిటి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇకపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పరిమితి పరిధి మేరకే పనిచేయడం, అవసరమైనప్పుడు మాత్రమే పనిచేస్తామని చెప్పేసి అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా అమెరికా వెళ్ళిపోయే టైంకి ఇంకా అమెరికా ఆ సంస్థకి $260 మిలియన్ బకాయి ఉంది. అంటే ఆల్మోస్ట్గా మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 2,380 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పేసి బ్లూంబెర్గ్ నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి. మరి ఇది నిజంగా డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని, కోవిడ్ని కంట్రోల్ చేయడంలో విఫలమైందని వెళ్ళిపోయారా? లేకపోతే వేరే వేరే ఏమైనా కారణాల వల్ల ఇందులోంచి వెళ్ళిపోతుందా అనేది అయితే ఫ్యూచర్లో